అందరికీ నమస్కారం. ఒక తల్లి జీవితంలోకి కొడుకుగా ఎవరు వస్తారు? మనం తరచుగా అదృష్టాన్ని నమ్ముతాం. కానీ శాస్త్రాల ప్రకారం ఒక బిడ్డ జన్మ వెనుక కేవలం అదృష్టం మాత్రమే లేదు. అది ఒక బలమైన కర్మబంధం. ప్రతి స్త్రీకి బిడ్డ పుట్టడం అనేది శ్రీ నిదానంబాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీరు ఎలాంటి జీవిత సమస్యలతోనైనా బాధపడుతున్నారా? ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు రామరాజు గారిని సంప్రదించండి. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మనస్పర్ధలు, అత్తాకోడల గొడవలు, ఆస్తి తగాదాలు మరియు అప్పుల బాధలు పడుతున్న వారు శాశ్వత పరిష్కారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. సమస్య ఏదైనా కేవలం 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. నమ్మకమైన జ్యోతిష్యం, గురువుగారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఇది పూర్తిగా నమ్మదగినది. ప్రకృతి సహజం కావచ్చు, కానీ మీ గర్భాన పుట్టిన ఆ కొడుకు వెనుక ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ బంధం కేవలం ఈ జన్మది మాత్రమేనా, లేక గత జన్మలో తీరని ఒక రుణం ఉందా, లేదా అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక ప్రేమ మాత్రమేనా? దేవుడు ఈ జన్మలో మిమ్మల్ని కలపడానికి వేసిన ఒక ప్రత్యేక ప్రణాళికే ఈ మాతృత్వమా? మీ ఒడిలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, ఇతను కేవలం నా కొడుకు మాత్రమే కాదు, గత జన్మలో నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి అని? ఈరోజు మనం ఒక తల్లి మరియు కొడుకుల మధ్య ఉండే ఈ ఆధ్యాత్మిక రహస్యమైన బంధం యొక్క అంతరార్థాన్ని లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొడుకు యొక్క నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మేము మీకు గరుడ పురాణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాము. మీ కొడుకుపై మీ దృక్పథాన్ని శాశ్వతంగా మారుస్తుంది. సనాతన ధర్మంలో కొడుకు అంటే తన తల్లిదండ్రులను నరకం నుండి రక్షించేవాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, అతను ఇది ఎలా చేస్తాడు? మరియు ఆ ఆత్మ ఆ తల్లి ఇంట్లో ఎందుకు జన్మిస్తుంది? శాస్త్రాల ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి సంబంధం వెనుక ఒక రుణ సంబంధం ఉంటుంది, అంటే పూర్వజన్మల లెక్క. ఒక ఆత్మ తల్లి జీవితంలోకి కొడుకుగా వచ్చినప్పుడు దాని వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, తీరని రుణాన్ని తీర్చడం. కొన్నిసార్లు పూర్వజన్మలో తల్లికి మరియు ఆ ఆత్మకు మధ్య కొంత రుణం మిగిలి ఉంటుంది. ఆ ఆత్మ కొడుకుగా వస్తుంది. ఆ రుణాన్ని పూర్తి చేయడానికి బహుశా అతను తల్లికి సేవ చేస్తాడు, ఆమెకు అండగా నిలుస్తాడు, లేదా కష్ట సమయంలో ఆమెకు బలంగా ఉంటాడు. 2, అసంపూర్ణమైన ప్రేమ. చాలాసార్లు ఆ ఆత్మ భర్త, సోదరుడు లేదా చాలా ప్రియమైన వ్యక్తితో ఏదో పాత సంబంధంలో ఉంటుంది. వారి ప్రేమ అసంపూర్తిగా మిగిలిపోయి ఉంటుంది. ఆ ప్రేమను పూర్తి చేయడానికి అతను ఈసారి కొడుకుగా పునర్జన్మనిస్తాడు. ఈ 3 కర్మల ఫలితం ఒక పరీక్ష లేదా ప్రతిఫలం. గరుడ పురాణం ప్రకారం తల్లి పూర్వజన్మలో సత్కర్మలు చేస్తే ఆమెకు సంస్కారవంతుడైన జ్ఞానవంతుడైన కొడుకు పుడతాడు. కానీ కర్మలు అసంపూర్ణంగా లేదా ప్రతికూలంగా ఉంటే అదే కొడుకు జీవితంలో ఒక సంఘర్షణగా మరియు పాఠంగా మారతాడు. తల్లి కొడుకుల మధ్య అద్భుతమైన బంధం ఈ ప్రపంచంలోని అత్యంత లోతైన బంధాలలో ఒకటి. ఒక తల్లి తన కొడుకుకు జన్మనిచ్చినప్పుడు కేవలం భౌతిక బంధం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక బంధం కూడా ఏర్పడుతుంది. శాస్త్రాలు చెప్పేదేమిటంటే, తల్లిలోని ఒక అంశమే కొడుకు రూపంలో బయటకు వస్తుంది. అందుకే తల్లి తన కొడుకు బాధను మాటలు లేకుండానే అర్థం చేసుకుంటుంది. శ్రీరాముడు ఈ భూమిపై జన్మించినప్పుడు అతను కేవలం కొడుకు మాత్రమే కాదని అంటారు. అతను కౌసల్య తల్లికి దైవవరంగా జన్మించాడు. అది ఒక కఠినమైన పరీక్ష. శ్రీరాముని జననం యాదృచ్ఛికం కాదు, అది ఒక ప్రణాళిక. అందులో ఒక తల్లి తన సొంత కొడుకు నుండి విరహ వేదనను భరించాల్సి వచ్చింది. వనవాస సమయంలో కౌసల్య తల్లి హృదయం ముక్కలైంది. కానీ ఆమె తన కొడుకును ఆపలేదు, ఎందుకంటే ఆమెకు ప్రేమ కంటే ధర్మమే ముఖ్యం. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. సాక్షాత్ శ్రీరాముడే కర్మలతో ఒక లక్ష్యంతో ఒక తల్లి జీవితంలోకి వస్తే మీ కొడుకు కేవలం ఒక సాధారణ బంధువు ఎలా అవుతాడు? కొడుకుకు జన్మనివ్వడమే కాకుండా అతడిని సరైన ధర్మ మార్గంలో నడిపించడం కూడా ఒక నిజమైన తల్లి కర్తవ్యం. కొడుకు ధర్మం ఏమిటి? శాస్త్రాలలో చెప్పబడిన దాని ప్రకారం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించేవాడే నిజమైన కొడుకు. తల్లిదండ్రుల నెరవేరని కలలను పూర్తి చేస్తాడు, మరి అన్నింటికంటే ముఖ్యంగా వారి కర్మలను కొనసాగిస్తాడు. గరుడ పురాణంలో చెప్పబడిన ఒక అత్యంత లోతైన రహస్యం ఏమిటంటే, తల్లిదండ్రులు మరణించినప్పుడు వారి ఆత్మశాంతి కోసం కొడుకు చేసే శ్రాద్ధ తర్పణం వంటి కర్మలు చాలా ముఖ్యమైనవి.
కొడుకు ఈ కర్మలను నిజమైన మనసుతో చేస్తే అతను తన తల్లిదండ్రులను మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తాడని చెప్పబడింది. అందుకే కొడుకును మోక్షానికి ద్వారం అని అంటారు. ఇదొక చేదు నిజం. ఈ రోజుల్లో చాలామంది కొడుకును వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేవాడిగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్నదేమిటంటే కొడుకు ఆసరా కాదు, అతను ఒక బాధ్యత. అతనికి సరైన విద్యను అందించాలి. అతనికి ధర్మాన్ని బోధించి మంచి మనిషిగా తీర్చిదిద్దడమే ఒక తల్లికి లభించే గొప్ప ధర్మం. చివరిగా ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. మీ కొడుకు యాదృచ్ఛికంగా పుట్టలేదు. దేవుడు మీపై విశ్వాసం ఉంచడం వల్లే అతను మీ జీవితంలోకి వచ్చాడు. అతను మీకు ఒక పరీక్షగా, అలాగే మీ గొప్ప ఆశీర్వాదంగా కూడా ఉండగలడు. అతను నవ్వినప్పుడు మీ ఆత్మ సంతోషంగా ఉందని తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.